కావడం చూసాం. అండ్ కన్సాలిడేషన్ కాంగ్రెస్ కి అయ్యే పరిస్థితి లేకుండా చూసాం. ఈ రోజు బీజేపీ అప్రతీతంగా ముందుకు దూసుకుపోతుంది. ఈ కాంటెస్ట్ దిలీప్ గారు, దెర్ ఇస్ ఎ క్వశ్చన్. అంటే ఈరోజు నితిన్ నవీన్ గారు వచ్చిన తర్వాత ఇది ఆర్ఎస్ఎస్ ఛాయిసా, లేకపోతే ఆర్ఎస్ఎస్ కోసం మోదీ అమిత్ షా సూచించిన ఛాయిసా, అండ్ ఆర్ఎస్ఎస్ బీజేపీ మీద తిరిగి పట్టు సాధించబోతోందా? ఎందుకంటే ఇన్ బిట్వీన్ గడిచిన 10 ఏళ్లలో ఆర్ఎస్ఎస్ బీజేపీ మీద పట్టు కోల్పోయింది. బీజేపీ సేనే, అంటే అఫ్కోర్స్ వాళ్ళిద్దరు సేనే ఆర్ఎస్ఎస్ కూడా అనివార్యంగా స్వీకరించాల్సి వస్తుంది, ఫాలో అవ్వాల్సి వస్తుంది అనేది ఈరోజు నితిన్ నవీన్ ఛాయిస్ కరెక్ట్. అది డెఫినెట్లీ బీజేపీ అనేది ఒక ఆఫ్ షూట్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. నా మిత్రుడు గోపాల్ సింగ్ గారు నడుచు దీర్ఘకాలంగా నాకు ఆ పార్టీలతో అనుబంధం ఉంది. ఆయన నాకంటే ఎక్కువ చెప్తాడు. కానీ యాక్చువల్లీ ఆర్ఎస్ఎస్ ప్రభావం అనేది బీజేపీ లేదు. తాత్కాలికంగా మీకు ఒక అడుగు వెనక్కుంది, ఒక అడుగు ముందుకుందని అనుకోవచ్చు. కానీ ఈ రోజు కూడా రేపు పొద్దున ప్రధాని నరేంద్ర మోడీ కాదు అని వాళ్ళకి సంస్థాగత నిర్ణయాన్ని తీసుకుంటే ఇంతకు అయిపోయారు. నరేంద్ర మోడీ మాయమైపోతాడు. ఎవరు వస్తారో మీరు నేను ఊహించలేమంటున్నా. అనూహ్యమైన సెలక్షన్ ఉంటుంది. దానికి ప్రాతిపదిక వేరే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ వేరే ఉంటుంది. ఆర్ఎస్ఎస్ భావజాలానికి సాధ్యమైనంత కట్టుబడి వాళ్ళని ప్రమోట్ చేస్తారు తప్ప ఎక్కడో అస్సాంలో మన సీఎం 2 సార్లు వేరే పార్టీ నుంచి వచ్చడానికి అవకాశం ఇచ్చారు. ఇక్కడ మన దగ్గర ఈటల రాజేందర్ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ అని మనం చూసిన అధ్యక్షుడు కావడానికి అది అడ్డం వచ్చింది. సో ఎక్కడైనా ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వాళ్ళని ఏర్కుంటారు. ఎన్నో సందర్భాల్లో వాజ్పేయి దగ్గర నుంచి ప్రతి వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళని మెచ్చుకున్న వాళ్ళే. మా మూలాలు అక్కడి నుంచే ఉన్నాయని స్వయంగా చెప్పుకున్నారు అగ్రనేతలు. కాబట్టి నేను ఈరోజు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా బీజేపీ మీద తీవ్రమైనటువంటి ప్రభావం, ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆర్ఎస్ఎస్ ఉంటుంది. వాళ్ళ ప్రతి సెలక్షన్ లో కానీ ప్రతి స్టెప్ లో కానీ అందులో అనుమానం లేదు, వివాదం లేదు, చర్చ లేదు. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం సార్. ఒకసారి మనం కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు, నితిన్ నవీన్ చాయిస్ అనేది రేపు పొద్దున 5 రాష్ట్రాల ఎన్నికలకి ఈయనకేమైనా లిట్మస్ టెస్ట్ లాంటిది పెట్టారా? ఈ ఎన్నికలను ప్రూవ్ చేసుకో అలాంటి ఇది ఒక సజెషన్ అంటారా, లేకపోతే గైడెన్స్ అంటారా, డైరెక్షన్ అంటారా? ఆయనకి ఏమన్నా ఇచ్చారా? 5 రాష్ట్రాలు టఫ్, ఏమంత ఈజీ ఏం కాదు. మమతా బెనర్జీని ఓడగొట్టడం బీజేపీకి ఏమి ఏదో చిటికేసినట్టు అయిపోయే వ్యవస్థ ఏం కాదు. ఆమె చాలా బలమైన నాయకురాలు. అటు కమ్యూనిస్టులు కూడా అది అధికారం కోల్పోయినా వాళ్ళ క్యాడర్స్ వాళ్ళకు ఉన్నాయి ఇవాటికి. అది అంత తేలిక వ్యవహారమా? ఈయన ఎత్తుగడలు